సంధ్యాసూర్యుడు కొండల వెనక అడుగు పెడుతున్న వేళ ఆ ఇంట నిశ్శబ్దం ఒక విషాద గీతంలా ముసురుకుంది. హాలులోని డైనింగ్ టేబుల్ మీద పడి ఉన్న ఆ కాగితపు కట్టలు కేవలం కాగితాలు కావు. ఒక ఇల్లాలి 5 ఏళ్ల నిద్రలేని రాత్రుల శ్రమ. ఆమె కలల సజీవ రూపాలు. యూనివర్సిటీ డిగ్రీలు, ప్రొఫెషనల్ సర్టిఫికెట్లు ఆ టేబుల్ మీద ప్రాణం పోసుకున్నట్లుగా అమరి ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం ఆమె జీవితాన్ని మలుపు తిప్పే అత్యున్నత ప్రమోషన్ పరీక్ష ఉంది. ఆ పరీక్ష గడప దాటితే ఆమె సంపాదన, ఇంటి ఆర్థిక కష్టాలను శాశ్వతంగా తుడిచిపెట్టేస్తుంది. కానీ అదే సమయంలో ఆ గెలుపు ఒక భర్త అస్తిత్వాన్ని ఎంతలా కుదిపేస్తుందో ఎవరికి ఊహకు అందలేదు. రమేష్ కళ్ళ ముందు ఆ సర్టిఫికెట్లు మెరుస్తున్న కొద్దీ అతని గుండెల్లో ఏదో తెలియని భయం, ఈర్ష్య పాకుతూనే ఉన్నాయి. 10 మందిలో తన భార్య పొందుతున్న కీర్తి, తనకంటే రెట్టింపు జీతం తెస్తున్న ఆ విజయాలు అతని మగాడి అహం మీద తీవ్రమైన గాయాలు చేశాయి. బంధువులొస్తే తనను పలకరించడం మానేసి అర్చన చదువు గురించి, ఆమె ఉద్యోగ ప్రగతి గురించి మాట్లాడడం అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. చివరికి కన్న పిల్లలు కూడా చిన్న దెబ్బ తగిలినా, ఏ చిన్న ఆనందం వచ్చినా నాన్న వద్దకు కాకుండా అమ్మ ఒడిలో వాలిపోవడం అతనికి నిద్ర లేకుండా చేసింది. ఆ యొక్క అభద్రతా భావం క్రమంగా ఒక రాక్షస రూపం దాల్చింది. అర్చన వంటగది నుంచి హాల్లోకి అడుగుపెట్టే సరిగ్గా అదే క్షణంలో రమేష్ గుండె వేగం పెరిగింది. అతని చేతులు తనంతట తానుగా జేబులోని లైటర్ వైపుకు వెళ్ళాయి. అర్చన కళ్ళల్లో ఎంతో ఆశ, భవిష్యత్తుపై నమ్మకం కనిపిస్తున్నాయి. కానీ రమేష్ ముఖంలో మాత్రం విపరీతమైన ఆవేశం, ఒక విచిత్రమైన క్రూరమైన నిశ్శబ్దం తాండవిస్తున్నాయి. గదిలోకి ప్రవేశించిన అర్చనను చూస్తూనే అతను ఒక అడుగు ముందుకు వేసి నిలబడ్డాడు. అతని కళ్ళల్లో కనబడుతున్న ఆ కాంతిని చూసి అర్చన ఒక్క క్షణం స్తబ్దురాలైపోయింది. ఏదో ఘోరం జరగబోతుందన్న గుండెదడ ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇంతటితో ఈ ఆధిపత్యానికి తెరదించుతాను అన్నట్లుగా అతని పెదవులు వణికిపోయాయి. అర్చన ఊహించని ఆ విపత్తుకు ఆ గదిలోని గాలి కూడా ఒక్క క్షణం స్తంభించిపోయింది. ఇక చాలు, ఈ ఉద్యోగం, ఈ గర్వం ఇంకెప్పుడు ఉండకూడదు అంటూ రమేష్ గొంతులో భయంకరమైన హుంకారం వణికేసింది. అర్చన తన కాబోయే ప్రమోషన్ ఫైల్స్ సర్దుకుంటూ ఒక్కసారిగా ఉలిక్కిపడి తల ఎత్తి చూసింది. రమేష్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇవి నా ప్రాణంతో సమానం కదా అని ఆమె ఆర్తిగా వేడుకుంది. కానీ అప్పటికే రమేష్ మెదడులో ఈర్ష్య అనే అగ్నిపర్వతం బద్దలైపోయింది. ఆమె మాటలను పూర్తిగా బేఖాతరు చేస్తూ అతను తన జేబులో నుంచి లైటర్ను బయటకు తీశాడు. ఆ చిన్న లోహపు వస్తువు నుంచి వెలువడిన మెరుపు అర్చన కళ్ళల్లో కన్నీటి పొరను తాకింది. వద్దు రమేష్, నా కష్టాన్ని బూడిద చేయకు, మన పిల్లల భవిష్యత్తును ఆలోచించు, మన గురించి ఆలోచించు అని ఆమె కాళ్ళ మీద పడేంత పని చేసింది. ఆమె రోదన ఆ గది గోడలను తాకి వెనక్కి వచ్చింది తప్ప అతని యొక్క రాతి గుండెను మాత్రం కదిలించలేకపోయాయి. రమేష్ ఏమాత్రం కనికరం చూపకుండా ఆ లైటర్ చక్రం మీద తన వేలిని గట్టిగా నొక్కాడు. నీలిరంగు చిన్న మంట ఆ క్షణంలో ఒక ప్రళయ జ్వాలలా మారి ఆ కాగితాల మీద పడింది. క్షణాల వ్యవధిలో ఆ మంటలు ఉవ్వెత్తున లేచి ఆ డిగ్రీ పట్టాలను, ప్రొఫెషనల్ సర్టిఫికెట్లను చుట్టుముట్టాయి. అర్చన గొంతు నుంచి పెళ్ళుబికిన ఆ ఆర్తనాదం ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. ఆమె ప్రాణంతో సమానంగా దాచుకున్న ఆ పత్రాలు క్షణాల్లో కాలి బూడిదైపోతుంటే ఆమె కళ్ళ నుంచి నిరంతరం కన్నీరు కారింది. మంటలను ఆర్పడానికి ఆమె తన చేతులతో ఆ బూడిదను తాకాలని చూసింది. కానీ అప్పటికి అన్నీ కాలి బూడిదైపోతున్నాయి. ఆ మంటల వెలుగులో రమేష్ ముఖం ఒక రాక్షసుడిలా భయానకంగా కనిపిస్తుంది. అర్చన మోకాళ్ళ మీద కూలబడి తన సర్టిఫికెట్ల యొక్క అవశేషాలను చేతుల్లోకి తీసుకుని బిగ్గరగా ఏడ్చింది. 5 ఏళ్ల నిద్రలేని రాత్రులు ఆమె పడిన శ్రమ కేవలం ఒక్క నిమిషంలో బూడిదై గాలిలో కలిసిపోయాయి ఆ డిగ్రీ సర్టిఫికెట్లు. ఆ బూడిద కుప్పల మధ్య నిలబడి రమేష్ మాత్రం తన అహం నెరవేరిన తృప్తితో ఒక వింత నవ్వు నవ్వాడు. కానీ ఆ నవ్వు వెనుక ఉన్న శూన్యతను అతను ఆ క్షణంలో గ్రహించలేకపోయాడు. అర్చన గుండె పగిలిపోయిన ఆ క్షణం వారి 10 ఏళ్ల కాపురపు బంధం పునాదులు కూడా కూలిపోయాయి. ఆ మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించినా ఆ ఇంటికి మాత్రం చీకటి వీడలేదు. ఒరిజినల్ సర్టిఫికెట్లు లేవనే నెపంతో ఆ కంపెనీ పెద్ద మనసు చేసుకోలేక అర్చన ప్రమోషన్ను రక్షించలేకపోయింది. పైగా ఉద్యోగం నుంచే తొలగించింది. భార్య ఉద్యోగం పోయి ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఇక తనే ఈ ఇంటికి ఏకైక సర్వాధికారి అవుతానని రమేష్ లోపల మురిసిపోయాడు. కానీ అసలు నరకం అక్కడి నుంచే ప్రారంభమైంది. సరిగ్గా వారం తిరిగేసరికి వారి ఇంటి పొదుపు నిధులు పూర్తిగా అడుగంటిపోయాయి. రిఫ్రిజిరేటర్ ఖాళీ అయిపోయింది. పాలు కొనడానికి కూడా చేతిలో చిల్లి గవ్వలేని దయనీయ స్థితి ఎదురైంది.
పిల్లల స్కూల్ ఫీజుల కోసం ప్రిన్సిపాల్ నుంచి రోజువారీ ఫోన్ కాల్స్, చుట్టుపక్కల అప్పుల వాళ్ళ తాకిడి విపరీతంగా పెరిగిపోయాయి. అతడి సంపాదన అంతా ఇల్లు కోసం తీసుకున్న ఈఎంఐకే అయిపోతుంది. ఒక్కడి సంపాదనతో నలుగురు సభ్యుల కుటుంబాన్ని నెట్టుకు రాలేక రమేష్ ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. కూరగాయల మార్కెట్‌కి వెళ్ళిన ప్రతిసారి గతంలో అర్చన తన తెలివితేటలతో ఎంత చక్కగా ఇల్లు నడిపిందో తలుచుకొని అతను కుమిలిపోయాడు. చివరికి తన ఆత్మ గౌరవాన్ని చంపుకొని ఆఫీసులో తోటి ఉద్యోగుల దగ్గర చేతులు చాచి అప్పులు చేయాల్సిన దుస్థితి వచ్చింది. రాత్రి వేళల్లో ఇల్లందరూ గాఢ నిద్రలోకి జారుకున్నాక రమేష్ మాత్రం హాల్లో ఒంటరిగా కూర్చొని ఆ చీకటితో మాట్లాడేవాడు. తాను చేసిన ఆ రాక్షస కృతికి పశ్చాత్తాపం గొంతును నులిమేస్తున్న మొండి అహం మాత్రం అర్చనను క్షమాపణ కోరనివ్వలేదు. మరోవైపు అర్చన ఆ బాధలో కుంగిపోకుండా ఒక సరికొత్త ఇనుప సంకల్పంతో ముందుకు కదిలింది. ఆమె తన యూనివర్సిటీ అధికారులను కలిసి జరిగిన దారుణాన్ని వివరించి అత్యవసరంగా డూప్లికేట్ ఒరిజినల్ సర్టిఫికెట్లను తెప్పించింది. ఆ తర్వాత ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా తన పాత పరిచయాలను ఉపయోగిస్తూ మరో పెద్ద కంపెనీకి దరఖాస్తు చేసుకుంది. అసాధారణమైన ప్రతిభ ఉండడంతో ఆ సంస్థ ఆమెను గతానికంటే రెట్టింపు వేతనంతో సాదరంగా ఆహ్వానించింది. రమేష్ తన అహంకారంతో ఆమె రెక్కలను కత్తిరించాలనుకుంటే ఆకాశాన్ని తాకే శక్తిని ఆమె తన మేధస్సుతో సంపాదించుకుంది. ఒక తెల్లవారుజామున రమేష్ తన పాత సైకిల్ తీసుకొని ఎప్పట్లాగే ఉపాధి కోసం బయటకి వెళ్ళిపోయాడు. ఆ నిశ్శబ్ద క్షణాన్ని అర్చన తనకు అనుకూలంగా మలుచుకుంది. ఆమె తన యొక్క బట్టలను, పిల్లల పాఠ్య పుస్తకాలను మరియు అన్ని ముఖ్యమైన పత్రాలను ఒక క్రమ పద్ధతిలో సూట్ కేసులలో సర్దేసింది. ఇల్లు వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయే ముందు డైనింగ్ టేబుల్ మధ్య భాగంలో ఒక తెల్లని కాగితాన్ని ఉంచి దానిపై కొన్ని అక్షరాలు రాసింది. ఆ అక్షరాలు కేవలం మాటలు కావు. ఒక భార్య తన భర్త యొక్క అహంకారానికి రాసిన తుది మరణ శాసనం. సరిగ్గా సాయంత్రం వేళ పనులన్నీ ముగించుకొని ఎముకలు కొరికే అలసటతో రమేష్ సైకిల్తో ఇంటి గడప తొక్కాడు. ఎప్పట్లాగే భార్య వంటగది నుంచి నవ్వుతూ పలకరిస్తుందని అతను ఆశించాడు. కానీ ఆ ఇంట్లో మనుషుల ఉనికి లేదు. కేవలం మృత్యువును తలపించే నిశ్శబ్దం మాత్రమే అతన్ని స్వాగతించింది. కంగారు పడిన రమేష్ గదులన్నీ వెతికాడు. కానీ ఎక్కడా ఎవరూ కనిపించలేదు. చివరకు డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఆ చిన్న ఉత్తరం అతని కంటపడింది. వణుకుతున్న చేతులతో ఆ కాగితాన్ని అందుకొని అతడు చదవడం మొదలుపెట్టాడు. ఆ అక్షరాలు అతని గుండెల్ని కత్తులతో పొడిచినట్లుగా అనిపించాయి. రమేష్, నువ్వు నా ఎదుగుదలను చూడలేక నా సర్టిఫికెట్లు కాల్చడం ద్వారా కేవలం కాగితాలనే బూడిద చేయలేదు. నా గుండెల్లో నీపై ఉన్న పవిత్రమైన నమ్మకాన్ని, భద్రతా భావాన్ని కూడా శాశ్వతంగా కాల్చి బూడిద చేశావు. భయం, అహంకారం ఉన్న చోట ప్రేమకు మనుగడ లేదు. అందుకే నేను నా పిల్లలతో కలిసి నా కొత్త ప్రపంచాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాను. నా కోసం వెతకడానికి ప్రయత్నించకు అని అందులో స్పష్టంగా రాసి ఉంది. ఆ ఉత్తరం చేతిలో నుంచి జారిపోతూ ఉండగా రమేష్ కాళ్ళ కింద భూమి ఒక్కసారిగా కృంగిపోయింది. గుండెలు పగిలేలా అతను ఆ చీకటి హాలులో నేల మీద బోర్లా పడి విలవిలలాడిపోయాడు. తాను సాధించాలనుకున్న ఆ గెలుపు తనను ఒంటరివాడిని చేసిందని అప్పుడే అతనికి తీవ్రంగా అర్థమైంది. నెలలు గడిచినా ఆ ఇంట్లోని శూన్యత మాత్రం అలాగే ఉంది. అప్పుల ఊబిలో కూరుకుపోయి దిక్కుతోచని స్థితిలో మానసికంగా కుంగిపోయిన రమేష్ ప్రాణం లేని బొమ్మలా బతికాడు. కానీ ఒకరోజు మధ్యాహ్నం ఎవరూ ఊహించని విధంగా ఆ ఇంటి తలుపుల మీద మృదువైన తట్టుడు వినిపించింది. ఆశతో పరిగెత్తి తలుపు తెరిచిన రమేష్ కళ్ళ ముందు ఒక అద్భుతం సాక్షాత్కరించింది. ఎదురుగా తేజస్సుతో, ఆత్మవిశ్వాసంతో కలకలలాడుతున్న అర్చన, ఆమె పక్కనే చక్కగా తయారై చిరునవ్వులు చిందిస్తూ ఉన్న పిల్లలు నిలబడి ఉన్నారు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రమేష్ ఆమె పాదాలపై బోర్లా పడిపోయాడు. గొంతు పెగలక సర్వస్వం కోల్పోయిన వాడిలా కన్నీరు మున్నీరుగా విలపించాడు. నన్ను క్షమించు అర్చన. నా మగాడి అహంకారంతో నా చేతులారా నా కాపురాన్ని నేనే నాశనం చేసుకున్నాను. నన్ను క్షమించి ఒక్కసారి మళ్ళీ ఇంటికి తిరిగిరా అని ఏడ్చాడు. అర్చన కళ్ళల్లో కూడా కన్నీటి పొర కమ్ముకుంది. ఆమె వంగి అతని భుజం పట్టుకుని మృదుగా లేవనెత్తింది. నేను నీతో ఎప్పుడూ పోటీ పడాలి అనుకోలేదు రమేష్. మన ఇద్దరం ఒకే నావలో ప్రయాణిస్తూ కలిసి గెలవాలని మాత్రమే కోరుకున్నాను. మన ఇంటిని సరిదిద్దుకోవాలనుకున్నాను అని హృదయానికి హత్తుకునేలా బదిలిచ్చింది. ఆ క్షణంలో రమేష్ కళ్ళలోని అహంకార పొర పూర్తిగా కరిగి నీరైపోయింది. తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఇక మీదట భార్య విజయాలను తన విజయాలుగా భావిస్తానని మనస్ఫూర్తిగా అతడు ప్రతిజ్ఞ చేశాడు. ఆ రోజు ఆ ఇంట మళ్ళీ నవ్వుల దీపాలు వెలిగాయి. బంధం అంటే ఒకరిని అణచడం కాదని, ఒకరికొకరు నీడగా తోడుగా నిలబడమేనని ఆ దంపతులు నిజ జీవితంలో తెలుసుకున్నారు. ఎప్పుడైతే రమేష్ తన భార్యతో పోటీ పడడం మానేశాడో అప్పుడే ఆ కుటుంబం మళ్ళీ పరిపూర్ణమైంది.
ఆ బూడిద కుప్పల నుంచి మొలకెత్తిన ఆ ప్రేమ మొక్క నేడు మహావృక్షమై వారి జీవితాలను వెలుగులతో నింపేసింది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.